తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్సీ నియామకాలకు లైన్ క్లియర్ అయింది. అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి గవర్నర్ లైన్ క్లియర్ చేశారు. తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకానికి లైన్ క్లియర్ అయింది. గవర్నర్ ఆమోదం లభించింది. అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదం లభించింది. తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకానికి లైన్ క్లియర్ అయింది. అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు గవర్నర్ ఆమోదం లభించింది. ఈ నెల 30 నాటికి మంత్రిగా అజారుద్దీన్ 6 నెలలు పూర్తి చేసుకున్నారు. తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకానికి లైన్ క్లియర్ అయింది. అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు గవర్నర్ ఆమోదం లభించింది. ఈ నెల 30 నాటికి మంత్రిగా అజారుద్దీన్ 6 నెలలు పూర్తి చేసుకున్నారు. తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్సీలకు లైన్ క్లియర్ అయింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి ఫోన్ లైన్ లో అందిస్తారు. చారి, గవర్నర్ ఇద్దరి ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్ అలాగే కోదండరాం కు సంబంధించినటువంటి పేర్లకు కొద్దిసేపటి క్రితమే అప్రూవల్ ఇచ్చారు. గడిచిన కొద్ది రోజులుగా అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నేపథ్యంలో ఈ నెలాఖరికి ఆయన ప్రమాణ స్వీకారం చేసి 6 నెలలు పూర్తిగా వస్తుంది కాబట్టి కొనసాగుతా ఎమ్మెల్సీ అప్రూవల్ వస్తుందా లేదా అనేటువంటి కొంత ఆసక్తికరంగానైతే చూశారు. కానీ ఈ నేపథ్యంలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు ఇద్దరు కూడా గవర్నర్ తో భేటీ అయ్యారు. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అందించి కేబినెట్ అప్రూవల్ చేసి పంపించినటువంటి 2 పేర్లకు కూడా ఆమోద ముద్ర వేయాలని అప్పీల్ చేశారు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే రాజ్భవన్ నుంచి ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇద్దరు ఎమ్మెల్సీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చాలా రోజుల నుంచి అటెన్షన్ గా చూసినటువంటి ఎపిసోడ్ కి దీంతో తెరబడినట్టు అయిపోయింది. అజారుద్దీన్ పదవి మంత్రిగా 6 నెలలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో అప్రూవల్ వచ్చినటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం అప్రూవల్ రావడం వల్ల కొంత రిలాక్స్ అయినటువంటి పరిస్థితి కూడా కనపడుతోంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.